మనం ఈరోజు గోవు యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. మన పురాణాలలో కామధేనువు కల్పవృక్షం వితరణలో ఎంతగానో పేరు పొందాయి. చెట్టులోనూ గోవులోనూ సకల దేవతలు ఉంటారని పురాణాలు ఘోషించి చెబుతున్నాయి. గొప్ప గొప్ప దానాలు చేసేవారిని, ఆశ్రితులను ఆదుకునేవారిని కామధేనువుగా, కల్పవృక్షంగా కీర్తించడం చూస్తూనే ఉన్నాం. ఒకటి పశుజాతికి చెందినది కాగా రెండవది వృక్షజాతికి చెందినది. ఈ రెండింటిలోనూ గొప్ప విశేషాలు ఉన్నందునే ఈ రెండింటిని దైవ స్వరూపాలుగా భావించి ఆరాధిస్తున్నాం. ఈ సృష్టిలో అనేక జంతువులు ఉన్నాయి. వాటిలో వన్యమృగాలు కొన్ని, సాధు జీవులు కొన్ని. వీటిలో కోడి, మేక, గొర్రె లాంటివి కొన్ని పశుపక్షులు మనిషికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాణులను వధించి ఆహారంగా తింటున్నప్పుడు లేని అభ్యంతరం ఒక్క గోవును వధిస్తున్నప్పుడు మాత్రమే ఎందుకు వెల్లువెత్తుతోంది? గొడ్డు మాంసం తినేవాళ్ళు హిందువులతో సహా అన్ని మతాలలోనూ ఉన్నప్పుడు కొన్ని వర్గాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి, అల్లర్లు చేస్తున్నాయి? గోవు కూడా ఇతర జంతువుల వంటిది అయినా వాటిలో లేని విలక్షణ లక్షణాలు గోవులో ఉన్నాయని హిందువులు బలంగా నమ్ముతున్నారు. వారి విశ్వాసాలు నిజమేనని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. తల్లి తర్వాత తల్లి అంతటిది గోవు అని నమ్మేవారు ఆవును గోమాత అని ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు. గోవులో సైంటిస్టులు కనుగొన్న విశేష లక్షణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఆవు పొరపాటున విష పదార్థాలను తింటే ఆ ఆవు ఇచ్చిన పాలను మనం తాగితే మనము కూడా రోగగ్రస్తులం అవుతామా అనే కోణంలో పరిశోధనలు చేశారు. కొన్ని ఆవులను తీసుకుని ప్రతిరోజు ఒక మోతాదు ప్రకారం విషాన్ని ఎక్కించేవారు. 24 గంటల తర్వాత వాటి రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాలకు పంపించి పరీక్షించేవారు. ఈ పరీక్షలు ఎక్కడో కాదు, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో చేయించారు. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, 90 రోజుల పాటు నిశితంగా పరీక్షించారు. 3 నెలలుగా విషం తీసుకున్న ఆవుల పాలల్లో కానీ, రక్తంలో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ విషపు ఛాయలు ఎక్కడా కనిపించలేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. మరి 90 రోజుల పాటు ఒంట్లోకి ఎక్కించిన విషమంతా ఏమైంది? శివుడు విషాన్ని కంఠంలో దాచుకున్నట్టు ఆవు విషాన్ని తన కంఠంలోనే దాచుకుని దాని పాలు తాగే వారికి ఏ దోషము అంటకుండా కాపాడింది. మరి ఏ జంతువులోనూ లేని విశిష్ట గుణమని పరిశోధకులు నిర్ధారించారు. విషాన్ని హరించే గుణం ఆవు పాలకు ఉంది. అందుకనే పరిశోధకులు ఎన్ని రోజులు విషం ఎక్కించినా దానికి ఏమీ కాలేదు. ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి గోవు. మనం ఆక్సిజన్ను స్వీకరించి బొగ్గు పులుసు వాయువు బయటికి విడిచిపెడతాం. వైద్య శాస్త్రానికే అర్థం కాని రోగాలను నయం చేయగలిగిన శక్తి గోమూత్రానికి ఉంది. ఆవు నెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడి చేస్తే ఇథిలిన్ ఆక్సైడ్, ప్రొపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు వెలువడతాయి. ప్రొపలీస్ ఆక్సైడ్ కృత్రిమ వర్షాలను కురిపించడానికి అమోఘంగా ఉపయోగపడుతుంది. వానలు ధారాపాతంగా కురవడం కోసం మన పెద్దలు ఆవు మందలను హితోధికంగా పెంచేవారు. గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని. పూర్వకాలం పంట చేలలో గోమూత్రాలను చల్లి పంటలను కాపాడుకునేవారు. గోవు పేడ, మూత్రంతో తయారయ్యే మందులతో ఉదరకోశపు వ్యాధులు తగ్గుతాయి. ఇళ్ళు, వాకిళ్ళు ఆవు పేడతో అలికితే రేడియో ధార్మిక కిరణాల నుంచి కాపాడుకోవచ్చు. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నశింపజేసే శక్తి ఉంది. యజ్ఞంలో 1 తులం నెయ్యిని వాడితే 1 టన్ను ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుంది. గోమూత్రం గంగాజలమంత పవిత్రమైంది. గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మం రక్షింపబడుతుంది. గోరక్షణ స్వరాజ్య సముపార్జన అంత గొప్పది అన్నాడు గాంధీ. ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉంది. దాని మాంసం తింటే రోగిష్టి వాళ్ళు అవుతారని మొహమ్మద్ ప్రవక్త ఒక సందర్భంలో అన్నాడు. ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినంత పాపం అన్నాడు యేసుక్రీస్తు.
గోక్షీరం గొప్ప మందు, దాని నెయ్యి ఆరోగ్యప్రదాయిని, దాని మాంసం రోగకారకం అన్నాడు హజరత్ మహమ్మద్. గోవులు మానవ సమాజానికి గొప్ప వరం. గోవులు ఎక్కడ చక్కగా పోషింపబడుతూ రక్షింపబడుతూ ఉంటాయో ఆ దేశపు భూములు గొప్పగా సారవంతంగా ఉంటాయి, గృహాలు ఉన్నత స్థితికి చేరతాయి, నాగరికత పురోగమిస్తుంది అన్నాడు బర్నార్డ్ మెక్ఫెడెన్.